జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం లేదు, కొంచెం మీకు ఎనర్జీ రావడం కోసం చెప్తున్నా. నేను 10 నిమిషాలే మాట్లాడతా, బట్ మీరు అందరు నా దిక్కు చూస్తుండాలి, ఎందుకంటే నేను మీ దిక్కు చూస్తుంటా. మీరు ఎవరైనా ముచ్చట్లు పెట్టారంటే నేను మాట్లాడాల్సింది పోతుంది. వేదిక మీద ఉన్న మన కళాశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే మన దామర సర్పంచ్ సహదేవ్ గారికి, కేతపల్లి సర్పంచ్ రమేష్ గారికి, తుంగపాడ్ సర్పంచ్ కడారి శ్రీశైలం యాదవ్ గారికి, అలాగే మన టీచింగ్ స్టాఫ్ వెంకన్న గారికి, రాజశేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా అధ్యాపకులందరికీ, అలాగే ఇక్కడ పనిచేస్తున్న కళాశాల సిబ్బంది, మీ బెల్గొట్టే పేరు తెలియదు వాళ్ళకి కూడా, సిబ్బందికి కూడా, ఊడ్చే ప్రతి ఒక్కరికి కూడా, సహాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నాకు ఇచ్చిన అవకాశం పిలిచిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మన శ్రీనివాస్ గారు మన నగర గట్టుపల్లికి వచ్చాను. ఆ రోజు వచ్చి మీ గురించి చెప్పిండు. ఒకసారి ఆలోచించండి, మీరు కొంచెం ఇట్లా గ్యాప్ ఇస్తే నాకు వాళ్ళకి అనిపిస్తారు. ఒకళ్ళు కూడా మీరు ఐ కాంటాక్ట్ మిస్ చేయొద్దా? 10 మినిట్సా? మీ సార్లు మీకోసము వర్షంలో బైక్ మీద గట్టుపల్లి దాకా శ్రమగూర్చి, మా పిల్లలకి సౌండ్ బాక్స్ లేదు, మా పిల్లలకి ఇది కావాలి అది కావాలి అని అడిగే కాలం మేము చదువుకున్న టైంలో లేవు. మాకు బాత్రూమ్ కావాలంటే మళ్ళీ ఇంటికి పోవాలి 2 కిలోమీటర్లు, లేదంటే ఏ చెట్లో గుడ్డల పండి పోయిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మీ కళాశాల చూస్తుంటే, ఆ కళాశాల అనే పదమే చాలా అయిపోయింది విని. కాలేజీలు, స్కూళ్ళు అనుకుంటా మాట్లాడే ఈ స్వచ్ఛమైన తెలుగులో మన అధ్యాపకులు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీకు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, మీకు ఇంత మంచి అధ్యాపకులు దొరకడం, ఒక అధ్యాపకుడు 20 సంవత్సరాలు మీకు ఉండడం అనేది కూడా మీ అదృష్టం. వాళ్ళ కోసం క్లాప్స్ కొడదాం అందరం గట్టిగా. సరిపోవట్లేదు, మీ అధ్యాపకుల మీద ఎంతేనా ఉంది మీకు ప్రేమ? సరే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీకు ఒక విషయం ఏంటంటే, సార్ వచ్చి అడిగినప్పుడు ఏమన్నా నేను పిల్లలతో మాట్లాడతా, వాళ్ళ కోసం వస్తా అని చెప్పిన. అంటే ఈరోజు నేను బెంగళూరు నుంచి వచ్చి మీకు ఇచ్చే ఫెసిలిటీస్ గురించి కాదు, అవి ఖచ్చితంగా నేను రాకుండా కూడా పంపించవచ్చు అవన్నీ, కానీ మీతో మాట్లాడదాము. ఎందుకంటే నేను మీరు కూర్చున్న ప్లేస్ నుంచే వచ్చినోని, మీ స్థాయి నుంచే వచ్చినోని. నాకు తెలిసి మీ స్థాయి కొంచెం గొప్పగా ఉంది, ఎందుకంటే మీ బట్టలు అవన్నీ చూస్తే నేను చదువుకున్నప్పుడు కూడా ఇంత నాకు స్టైలిష్ బట్టలు లేకుండే. కాలేజ్ అని మా అమ్మకి చెప్పంగానే మా అమ్మ పోయి తీసుకెళ్ళి 4-5 డ్రెస్సులు కత్తిరిపించి ఇవే కుట్టించుకో అని చెప్పింది. లేదమ్మా కాలేజు కొంచెం టిప్సీ టాప్స్కి పోయి బట్టలు కొనుక్కుంటా అంటే, లేదు మా అమ్మనే వచ్చేది, బేరం ఆడేది. లాస్ట్కు వాడు బేరంలో తగ్గిపోతే ఆ బట్టలు మనకు రావు. ఆయన దగ్గర కూల్ డ్రింక్ కూడా తాగేసేది. అమ్మ కూల్ డ్రింక్ తాగుతున్న బట్టలు తీసుకుపోతే బాగుండదు అంటే, నువ్వు ఉండరా వాడు ఇచ్చడు ఉండాలి. లాస్ట్కి ఏమేది బేరం దిగపోతే ఆ బట్టలు మనకు రావు, మళ్ళీ ఇంకో షాప్ కాడికి పోవాలి. కానీ ఈరోజు ఎట్లుంది మన స్వాగ్? బాగుంది కదా? అర్థమైందా? స్వాగ్ అంటే అర్థమైంది కదా? మనం వచ్చిన స్టైలు, వేసుకున్న బట్టలు, కండువా, ఇవన్నీ ఏంటంటే మా తల్లిదండ్రులు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ కష్టపడేది నేనే స్వచ్ఛందంగా కష్టపడి ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, ఈ తెలంగాణ గొడవల్లో మన కుటుంబం అంతా మళ్ళీ అస్తసిద్ధం అయిపోతున్నాయి. సరే మీరు ఇక్కడ ఉండండి, నేను బెంగళూరుకి వెళ్తా, మన కుటుంబంలో అందరం ఒక దగ్గర ఉంటే ఎదుగుదల ఉండదు అని చెప్పి కట్టుబట్టలతోటి బెంగళూరుకి వెళ్ళాం. అర్థమైందా? ఈరోజు మన కంపెనీలో 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అర్థమైందా తమ్ములు? కొంచెం 2 నిమిషాల ఆకలి వచ్చుకోండి, మీతో మాట్లాడదాము. మీకు ఒక్కరికన్నా ఇంతమందిలో ఒక్కరు మారినా నా ఆశ నెరవేరుతుంది. కాబట్టి కట్టుబట్టలతో వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? అరే మనకు కాంట్రాక్ట్ పని దొరికితే చాలని. అప్పుడు కట్టుబట్టలతో వెళ్ళినప్పుడు ఆస్తులేకేం కాదు, ఇక్కడున్న తెలంగాణ గొడవల్లో ఆస్తుల్ని అమ్మి మనల్ని ఏమంటారు క్యాష్ చేయలేమన్నట్టు. అప్పుడు భూములు గుంటలు ఎవరు లేరు. మరి కూడా జంక్షన్లోనే 5 ఎకరాల భూమి ఉంది. దీని తర్వాత లేఅవుట్ వేసిరు, అదేనే విషయము. ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడో కాదు, కట్టుబట్టలతో వెళ్ళింది 2009లోనే, ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఏం కాదు.
అప్పుడు వెళ్ళి ఇప్పుడు 2000 మంది ఎంప్లాయీస్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మన స్కూల్లో 2500 మంది స్టూడెంట్స్ ఉంటారు బెంగళూరులో. మీరు కొట్టండి ఈఎల్వి భాస్కర్ అని చెప్పి, అందరికి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కదా, అన్ని నిజాలే ఉంటాయి, అలా అబద్ధాలు ఏముండే. మీరు కొడితే మీకు అంతా డేటా వస్తుంది. అదే పనిగా కన్స్ట్రక్షన్స్లో ఈరోజు హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నాం. కాంట్రాక్ట్ దొరికితే చాలన్న పరిస్థితి నుంచి ఈరోజు మనము 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. మనం వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నాం ఈరోజు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అదే కాకుండా యానిమేషన్, విఎఫ్ఎక్స్ యానిమేషన్. ఈరోజు మీరు బాహుబలి సినిమా చూసారు కదా, ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి కొంచెం. ఎంతమంది బాహుబలి సినిమా చూశారు? చేతులు వాళ్ళందరూ ఎత్తండి, అప్పుడు అయితే అందరు చూశారు కదా. బుల్ ఫైట్ ఉంది కదా, బాహుబలిలో బుల్ ఫైట్ ఉంటుంది కదా, రాణా చేశాడు. అది మా సంస్థనే చేసింది. ఆ బుల్ ఫైట్ చేసింది మనోళ్ళే. అలాగే మనది ఖైదీ నెంబర్ 150 ఏముందా కూడా చిరంజీవి, ఆ దాంట్లో కూడా మీరు చూసే మన జైలు సెటప్ అంతా మనోళ్ళు చేసింది. అక్కడ జైలు ఉండదు, ఏముండదు, అంత సెటప్ అది. కాబట్టి మొత్తం ఇప్పుడు కూడా ఈరోజు మన కంపెనీలో హైదరాబాద్లో విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్లో 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనం చేసే అన్ని వర్క్లన్నీ కూడా ఇండియన్ వర్క్స్ కానే కావు. మెక్సికో, చైనా, మన జపాను, అమెరికా, ఇక్కడ కంపెనీలే చేస్తారు. ఎవరైతే మా కంపెనీ సీఈఓ ఉన్నాడో ఆయన ఇండియా టాప్ 5లో సుబ్బారావు గారు అని చెప్పి వార్నింగ్ స్టూడియోస్ అని కొట్టండి, మీకు తెలిసిపోతుంది. ఆయన వన్ ఆఫ్ ది టాప్ 5 పర్సన్ అన్నట్టుగా. అలాగే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర, సెక్యూరిటీ సర్వీసెస్ ఉన్నాయి, మన క్లినిక్స్ ఉన్నాయి, ఆ తర్వాత సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. నేను గుర్తు చేసుకుంటూ చెప్తున్నా, వింటున్నా తమ్ముడు, నీతోనే మాట్లాడుతున్నా. అర్థమైందా? నేను పెట్టిన సంస్థలు నేను ఒక్కొక్కటి నెమరేసుకొని చెప్తున్నా, అంటే టైంకి గుర్తు రావట్లేదు. కాబట్టి ఒకసారి కొంచెం వినండి. అమ్మాయిలు ఏదైనా చేయొచ్చు, మనం ఎంతో దూరమైనా వెళ్ళొచ్చు. మీకు ఎవ్వరు సాయం చేయకపోతే నేనున్నా. నాకు నెంబర్ ఇవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నెంబర్ దొరకలేదు అనుకో, ఇన్స్టాగ్రామ్లో అన్న నేను నా ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను 95% మార్కులతో వచ్చినా, నేను పెద్ద చదువు చదువుకోవాలనుకుంటున్నా, వచ్చేస్తున్నా అని బస్ ఎక్కి బెంగళూరుకి వచ్చేసి నేను చదివిస్తా. అర్థమైందా? మీ అమ్మనైనా పట్టించుకోకపోతే పట్టించుకుంటా. ఏం ఎడికి వెళ్తున్నావు అంటే భాస్కర్ అన్న కాడికి వెళ్తున్నాం అని చెప్పండి. మీరు చదివి మళ్ళీ మీ అమ్మనాయనకి వాళ్ళ గర్వపడే స్థాయికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి చదువులు ఆపొద్దు. ఏ కోరిక ఉందో మీకు చదువుల్లో, ఎట్లాంటి చదువు చదవాలనుకుంటున్నారో మీరు ర్యాంక్ కొట్టండి మీతోనే. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు 5 నిమిషాలు నాకు చూడాలి కదా నాతోటి, నేను చూస్తున్నా మిమ్మల్ని. కాబట్టి మర్చిపోకండి, ఏది పెద్ద కష్టమేం కాదు. కానీ ఒక కష్టం ఉంటుంది, అది చెప్తా. ఇప్పటి వరకు మీకు ఎవ్వరు చెప్పట్లేదు. మీరు జాబ్ కొట్టక, చదువు సగంగా చదవక, చదువు మధ్యలో అయిపోయి, ఇంటర్మీడియట్ అంతా ఆగమాగం అయిపోయి బయటికి వెళ్ళిపోయినాక ఇంట్లో పోతే అమ్మయ్య తిండి పెట్టరు. ఎందుకురా వచ్చినావు దొంగ నా కొడుక, ఎందుకురా నా కడుపులో పుట్టినావు, ఎందుకే ఆడపిల్లలు అంటే పెళ్లి చేసి పంపించేస్తారు, ఎవరికోని కట్టించేసి పంపించేస్తారు. వాళ్ళకి అదొక ఫెసిలిటీ ఉంది చదవకపోతే. కానీ అట్లాంటి జీవితం వేస్ట్. ఎందుకు పుట్టినాం భూమి మీద? మనం ఏదో పెళ్లి చేసుకొని మోనీ కూర్చున్నావా? లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఆడపిల్లలు ఏం తక్కువ కాదు. అర్థమైందా? కాబట్టి ఇక తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది. ఇక చాలు, నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎవరికోని పెళ్లి చేసి పంపించేస్తా అంటారు. ఎవరో కొని గంటకు దగ్గర బొంత అని చెప్పి గట్టి పంపిస్తారు. అర్థమైందా? అట్లా వద్దు మనకి. మన కాళ్ళ మీద మనం నిలబడదాం. ఇక మీ పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఇంటికి పోతారు సాయంత్రం వరకు, ఎన్నో క్రికెటో ఏదో కబడ్డీయో ఖోఖో ఆడుకుంటా తిరుక్కుంటా నల్లగా అయిపోయి, మనం ఆల్రెడీ కొంచెం నల్లగా ఉంటాం, ఇంకొంచెం నల్లగా అయిపోతాం. పోతే ఏదో ఒకటి పప్పో ఉప్పో చారు వేసి పెడితే తిడుతుంది. ఇక అది కాక ఇది కాకుండా ఏమవుతుందంటే, ఇక ఏం చేయాలని కాకుండా ర్యాపిడోనో కార్ డ్రైవరో, ఇక తర్వాత కార్ డ్రైవరు ర్యాపిడో నడుపుతుంటే ఏమైపోతాడు తమ్ముడు, ఎవడు పిల్లనియాడు. మీకు తగ్గట్టు బొంత కూడా ఉండదు అక్కడ. అర్థమైందా? ఆ గంట దగ్గర బొంత ఎవడో చేసుకోపోతాడు, కొంచెం జాబ్ చేసినోడు. ఇక అవి కూడా ఉండకపోతే ఏమైపోతుంది? సరే కిందనో మీద పడి మనకు తగ్గట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని సాధనకి ఎంత కష్టమవుతుంటుందంటే, అప్పుడు నువ్వు పడే కష్టము నీకు అర్థమవుతుంది. అప్పుడు పడే కష్టం ఇప్పుడు పడితే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నా అనిపిస్తుంది. ఎంత తర్వాత మీ తర్వాత నేను కూడా, నాకు అట్లే ఉండే పరిస్థితి. లైవ్ ఎగ్జాంపుల్, నేను తర్వాత కష్టపడుతుంటే కాంట్రాక్ట్ పనులల్లో పొద్దున్నే 6 గంటలకు లేచి కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ
మీకు తెలుసు కదా కుత్బుల్లాపూర్ అంటే. ఎల్బీనగర్ నుంచి కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీకి బస్సు ఎక్కి ఒక దగ్గరికి పోయి ఆడికెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి పోయి ఆడ పని చేయించి రోజు 50 కిలోమీటర్లు నా సొంత వర్కులతో లాభంతోనే నేను బైక్ కొన్నా ఫస్ట్. మళ్ళీ ఆ బైక్ని 2 లక్షల కిలోమీటర్లు నడిపిన. ఈ నుంచి ఆదిలాబాద్ దాకా కూడా బైక్ నడుపుకొని పోయినా. అర్థమవుతుందా? కాబట్టి ఆ కష్టం పడుతుంటే ఏమనిపిస్తుంది అంటే దీనమ్మ జీవితం కొంచెం కష్టపడి చదువుంటే డాక్టర్ ఏదో అయిపోయి ఉంటే, బైపీసీ స్టూడెంట్ నేను కూడా, డాక్టర్ అయిపోయి ఉంటే ఇంత కర్మ అవసరం లేదురా, మంచిగా హ్యాపీగా ఇంజక్షన్ వేసుకుంటే బతికేయచ్చు అనిపిస్తుంది. అది అప్పుడు అనిపిస్తుంది. కానీ కాలం అయిపోతుంది. గిట్లా కూర్చోబెట్టి మాకు ఎవరన్నా కూర్చోబెట్టి గిట్లా అయిపోతుంది అని చెప్పి కూడా ఇవ్వలేడు. చెప్పినా కూడా మనకి ఎక్కదు కూడా అనుకుంటా. మన ఏముంది చేసేది. అసలు కాలేజీ పోయి బట్టలు కొనుక్కొని ఫస్ట్ టైం ప్యాంట్ షర్ట్ వేసుకొని ఖుషి బ్యాగ్ వేసుకొని ఇట్లా అనుకుంటూ పోతుంటే అది ఇక ఎక్కడో ఉంటాం. అప్పుడు ఖుషి సినిమా రిలీజ్ అయింది, 11 సార్లు చూసినాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, ఇక 11 సార్లు ఇక సినిమా కూడామే. ఇక అప్పుడు ఏముంది, 5 రూపాయలు దాన్ని చూసుకుంటాం రిస్క్ లేకుండా. అప్పుడు ఏం చేస్తాం, డబ్బులు కావాలంటే ఏ బుక్కో లేకపోతే కాలేజీలో ఏదో ఫీజు ఏదో ఒకటి పోతే ఇక అప్పుడు ఏదో డబ్బులు ఇద్దరు, దాంతో సినిమా చూడాలి. తమ్ముడు నీతోటి అర్థమైందా? మీకు అంటే సినిమాలు థియేటర్లు కూడా లేవనుకుంటా. కాబట్టి మీరు సకంగా చదవకపోతే తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఎస్పెషల్లీ మన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు తమ్మి అంటే ఏదో కార్ నడుపుతున్నా, బైక్ నడుపుతున్నా, ఇది ర్యాపిడో లేకపోతే ఏదో పని చేస్తున్నామంటారు. ఎస్పెషల్లీ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇది ఎక్కువ ఉంది. కానీ మీకు ఇట్లాంటి అధ్యాపకులు దొరికి వాళ్ళు 85%, 90% తీసుకురావడము, మీ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసము దాదాల దగ్గరికి వెళ్ళి మీకోసం రిక్వెస్ట్ చేయడము, ఎవరుంటారు చెప్పండి? ఉంటారా అట్లా ఎవరన్నా? మీ అమ్మనైనా కానీ ఎక్కువ వేస్తారా వేస్తలేరా మీకోసం? ఇప్పుడు నన్ను పిలిపించారంటే మీకు ఇవన్నీ ఇప్పిస్తున్నారంటే వాళ్ళకే కదా, వాళ్ళు గొప్ప కదా. కాబట్టి లైఫ్లో మీరు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు. ఫస్ట్ వాళ్ళని గౌరవించాలి. నెక్స్ట్ మీ అధ్యాపకులే మళ్ళీ మన దేవుళ్ళు. ఈ ఇద్దరిని మీరు ఎవరైతే లైఫ్లో గుర్తుపెట్టుకుంటారో మీ జీవితం ఎక్కడికి పోయినా 7 సార్లు కింద పడ్డా నువ్వు 8వ సార్లు లేచి నిలబడతావు. అర్థమైందా? నువ్వు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం నీ పైన అట్లుంటుంది. అల్లరైతే చేయాలి ఖచ్చితంగా, అల్లరి చేయకుంటే కాలేజే కాదు. వాళ్ళతో తిట్లు పడాలి, కొట్టించుకోవాలి, అన్నీ అవుతాయి. కానీ చదవాలి మళ్ళీ. ఏం తమ్ముళ్ళు? కాబట్టి మీరు నెక్స్ట్ ఏమన్నా స్పోర్ట్స్ కావాలన్న స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ కానీ మీకు మంచి బుక్స్ పంపిస్తాను నేను. మీకు ఒక మోటివేషన్ ప్రతిసారి నేను చెప్పలేను కదా, కానీ మీరు పిలిచిన ప్రతిసారి మీ కాలేజీకి వస్తా. మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి వస్తా. కానీ మంచి బుక్స్ నేను ఆల్మోస్ట్ మా వాళ్ళు మొన్న బుక్ ఫేర్ జరుగుతుంటే మా తమ్ముళ్ళు కొనుక్కొచ్చారు. మంచి ఒక దగ్గర 2 రోజులు మా నాగరాజు ప్రతి బుక్ స్టాల్కి వెళ్ళి తిరిగి కొనుక్కొచ్చారు. అర్థమవుతుందా? కానీ లైఫ్లో ఒక విజన్ ఉండాలి, సాధించాలన్న ఏమైనా తపన ఉండాలి. నీ సంకల్పం గొప్పదైతే సాధించడానికి ఏది కానీ అసాధ్యం అనేది ఏమీ లేదు. లైఫ్లో నథింగ్ ఇంపాసిబుల్. అర్థమైందా? మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మాకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, ఇప్పటికీ ఇంగ్లీష్తో చచ్చి బతుంటాము. కానీ ఎట్లా అట్లా ఈరోజు కర్ణాటక పోతే కన్నడ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ లోకల్ లెక్క అయిపోయినాం మేము. కాబట్టి నేను దుబాయ్కి వెళ్ళిన. యాక్చువల్లీ ఈ టైంలో ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాలు పెట్టుకోకముందు హ్యాపీగా ఈరోజు 9వ తారీఖు 10వ తారీఖు వెళ్ళామంటే 9వ తారీఖు వెళ్తే మళ్ళీ 20వ తారీఖు 10 రోజులు ఫ్యామిలీతో దుబాయ్లో హ్యాపీగా రిలాక్స్గా ఉండేది. మరి అవన్నీ వదులుకొని మంచి లైఫ్ అంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చిన వద్దు, ఇప్పుడు మనం లైఫ్లో సేవ చేయాలి. నేను సంపాదించే దాంట్లో సగం సంక్షేమ కార్యక్రమాలకి, సేవ కార్యక్రమాలకి అని డిసైడ్ అయ్యి 20 సంవత్సరాల్లో బెంగళూరుకి వెళ్ళినా. 20 సంవత్సరాలు కష్టపడ్డా. కానీ 20 సంవత్సరాలు ఇందుకోసమే కష్టపడ్డా. నిన్న ఒక పెద్ద ఆయన అడిగిండు, ఎందుకు వచ్చినావు ఇటుపక్క అంటే, మళ్ళీ నీకు ఇటుపక్క వస్తే నీకు మోటివేషన్ పోతుంది, బిజినెస్ చేయాలన్న మళ్ళీ వెనక్కి అదే వస్తుంది. ఇక్కడ చాలా నమ్మక ద్రోగాలు, రకరకాల నీకు మనసు బాగుండదని చెప్పిండు ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. లేదన్నా 20 సంవత్సరాలు కష్టపడ్డది ఇందుకోసమే, ఈ సేవా కార్యక్రమాలు చేయడం కోసమే 20 సంవత్సరాలు కష్టపడ్డా. మనం ఆర్థికంగా బలంగా లేకపోతే మనం ఏం చేయలేం కదా. చెప్పాలన్నా చెప్పలేం కదా. మంచి చెప్పాలన్నా ఎవరుంటారు చెప్పు? మనం ఇచ్చి చెప్పాలి. కాబట్టి తమ్ముడు ఇంగ్లీష్లో ఒక మాట చెప్పిండు, నేను చెప్పేది రెగ్యులర్గా అదే చెప్తా. ప్రార్థించే పెదాల కన్నా, అర్థం చేసిన, సాయం చేసే చేతులు మిన్న అంటారు. కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నా ఎందుకంటే మీరు కూడా ఏదన్నా ఒకటి చేయాలి. మళ్ళీ మీరు పుట్టిన ఊరికి, చదివిన కాలేజీకి,
మరి మా తామర సర్పంచ్ వచ్చిండు, మరి ఏదన్నా ఒకటి చేయాలి తమ్ముడు, నీ జీతంలో సగం ఇస్తావు మరి మా కాలేజ్కి, జీతంలో సగం ఇవ్వాలి మనకి, ఎందుకంటే అదృష్టం సర్పంచ్ కావడం. మీకు జీతంలో సగం వస్తుంది సార్, నెల నెల మీరు ఏదైనా వాడుకోండి. ఏం తమ్ముడు, నీ తరఫున నేనే మాటిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఇట్లా రాజకీయంగా కానీ ఏదైనా కావచ్చు మీ జీవితంలో. కాబట్టి ఒక్కడైతే చెప్తున్నా, మీ జీవితం మీ చేతిలో ఉంది, మీ తలరాత మీరే రాసుకోవాలి. దేవుడు మనకేమి రాసి పెట్టి పంపాడు, నువ్వు జీవితంలో ఇది కావాలి అది కావాలని. నువ్వు కష్టపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు, కష్టం లేకపోతే ఏది కాదు. ఇక అమ్మాయిలు మాత్రం మీకు చెప్తున్నా, మీరు ఎవనోని పెళ్లి చేసుకుందాం, మా కోసం ఓడోడు కష్టపడతాడు వాడిని చేసుకుందాం, ఏదో ఒకటి బతికేద్దాం అనుకుంటే ఇది కాదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. అల్లా ఏం చెప్పిండు, అట్లే చెప్పిండు కదా, కష్టపడమని చెప్పిండు అల్లా. అర్థమైందా? నీ పేరేం పేరు తల్లి? ఇంతకుముందు మాట్లాడినావు కదా, రహిముని సార్. కాబట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానీ కూర్చో తల్లి. మీరు ముస్లిం అయితే ఖురాన్ చదవండి, క్రిస్టియన్ అయితే బైబిల్ చదవండి, హిందూ అయితే భగవద్గీత చదవండి. ఈ 3 బుక్కులు ఒక్కొక్కటి నేను మీ దగ్గరికి మీ కళాశాలలో ఉన్న గ్రంథాలయం పంపిస్తా. మీరు అది చదివితే, ఎవరైతే భగవద్గీత చదివితే ప్రపంచాన్ని జయించవచ్చు. చాయ్ వాళ్ళ ఈరోజు ప్రధానమంత్రి కాలేదా? ఏం అర్థమవుతుందా? చాయ్ అప్లై చేసిండు, ప్రధానమంత్రి కాలేదా? అంతకన్నా ఇంకా మనకేమైనా గొప్ప ఇన్స్పిరేషన్ ఏముంటుంది చెప్పండి? మనం ఏ త్యాగాలు లేకుండా ఇటు దాకా రాలే. ఈరోజు ఇంత బాగా కష్టపడుతున్నాము, మీరు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయంటే తెలంగాణ పోరాటం వల్లనే మన తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. అంటే పోరాటం అనేది మన తెలంగాణలోనే ఉంది, మన గడ్డ మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడాలి. ఎవరి కోసం కష్టపడాలి? నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రుల కోసం కష్టపడాలి, నీ ఊరు కోసం కష్టపడు, అంతవరకు నువ్వు చేయి. దేశం కోసం కాకుండా నీ తల్లిదండ్రుల కోసం, నీ అన్నదమ్ముల కోసము నువ్వు కష్టపడు అని చెప్తున్నా. నీ తోటను చూసుకొని నువ్వేం ఖరాబు కాకు. నీ కోసం, నీ ఫ్యామిలీ కుటుంబం కోసం ఫస్ట్ కష్టపడు. దాన్ని జయించిన తర్వాత నీ ఊరు, ఈరోజు సర్పంచ్లు ఎట్లయ్యారు, వాళ్ళ ఊరు కోసం వచ్చారు, అట్లే నెక్స్ట్ నీ మండలం, తర్వాత నీ నియోజకవర్గం, నీ జిల్లా, నీ చేతనైతే నీ రాష్ట్రం. నీకు ఇంకా ఎల్లలు దాటిపోవాలనుకుంటే ఈరోజు ప్రపంచంలో నేను అన్ని కంట్రీలు తిరిగి వచ్చాను. ఈరోజు ఆఫ్రికాలో బిజినెస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, దుబాయ్లో బిజినెస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా, అంటే అన్ని కంట్రీల్లో బిజినెస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇవన్నీ ఎవరు మాకేం నేర్పలే, ఎవరేం చెప్పలే. నాకు స్వతహాగా తెలుసుకొని, అరే ఆఫ్రికా నైజీరియాకి వెళ్ళినా, నేను టాంజానియా వెళ్ళినా, బెనిన్ వెళ్ళినా, కోస్టా వెళ్ళినా, ప్రతి ప్రాంతం ఆఫ్రికాలో మనం అనుకుంటాం మనం ఈరోజు ఎట్లున్నామో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఆఫ్రికన్ లైఫ్లో అట్లుండే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆర్థిక స్తోమత లేదు. ఒక ఫోన్ తప్పితే వాళ్ళ దగ్గరికి 30-40 సంవత్సరాల క్రితము 1980s మా చిన్నప్పుడు ఎట్లున్నామో ఆఫ్రికాలో అట్లుంటాయి. ఇప్పుడు అక్కడ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ వెళ్ళి వ్యవసాయం చేయాలనుకుంటున్నాం. 5,000-10,000 ఎకరాలు, ఏది 1000కి 2,000కి 10,000కి ఎకరం ఉంది. అక్కడ మంచి నీళ్లు ఉన్నాయి, కానీ అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు లేరు. కాబట్టి మీకు ప్రపంచం అంతా ఈరోజు మీడియా వల్ల, మనకున్న డిజిటల్ మీడియా వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల, ఫేస్బుక్ వల్ల మీకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి డిగ్రీ చేస్తారా, బీటెక్ చేస్తారా, ఏం చేయాలనుకున్నా మీ ఫ్యామిలీకి 100% మీరు చదువుతా అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏదో చేస్తారు. కానీ మీకు ఒక అన్నగా నేను ఉంటా. మీరు కష్టపడి చదవండి, ఏదైనా చేద్దాం. ఓకేనా? మనం కష్టపడి అనుకుంటే సాధించలేదు ఏది లేదు. అనుకుంటే కదా అంతా ఓకే కదా. మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు ఎప్పుడు నాకేమన్నా? మీరు ఒకటి ఆల్రెడీ చెప్పారు, 2 విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అయితే చాలు. మీరు పాస్ అయిన తర్వాత నేనే మీ మెరిట్ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా చేస్తాను. మెరిట్ స్టూడెంట్కి నేను ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం నేనే చూసుకుంటా. ఎవరైతే టాప్ వస్తారో నేనే స్వతహాగా నేను వాళ్ళని చదివిస్తాను. కానీ ఫెయిల్ అయినా సరే ఇంకో అటెంప్ట్ చేద్దాం. అర్థమైందా? జూలై సెప్టెంబర్ ఉందా సార్? ఇప్పుడు ఏమంటే ఉందా? ఫెయిల్ అయితే ఏం కాదు, అది ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ట్రై చేయండి. ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా సరే మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం. ఎందుకంటే యువత ఎప్పుడు కూడా తప్పుదారి పడవద్దు, డ్రగ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. అది క్షణమంటారు ఒక మనకి 10 నిమిషాలు 20 నిమిషాలు 50 నిమిషాలు ఇచ్చే సుఖాల కోసం మనం అస్సలు టెంప్ట్ కావద్దు.
ఇంటర్మీడియట్ అనేది చాలా డేంజర్ జోను. అరే బీర్ తాగాలనిపిస్తుంది, మందు కొట్టాలనిపిస్తుంది, లేకపోతే డ్రగ్స్ ఈ మధ్యలో మన విచ్చలవిడి అయిపోయిందంట. ఆ డ్రగ్స్ అనేది చాలా వరస్ట్. అది లైఫ్ని మొత్తం అది చేసేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు మనని? చాలా ప్రేమతో, ఆప్యాయంతో, ముద్దుతో పెంచుతారు. ఏమనుకుంటారు ఇప్పుడు? ఏం తమ్ముడు నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? లేనా పుట్టిన అడుగుతున్నా. సందీప్. కూర్చోదాం. సందీప్ని వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లా పెంచుంటారు? చాలా ప్రేమతో, ఆప్యాయంతో, ముద్దుగా పెంచుతుంటారు కదా. సమీరా? ఓకే ఓకే కూర్చోదాము. అందరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి మీరు ఏమన్నా డ్రగ్స్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారా? డ్రగ్స్ తీసుకుంటే ఏం తమ్ముడు? మమ్మీ తల్లిదండ్రులు అయితే బాధపడతారు కదా. కాబట్టి నీ తల్లిదండ్రులు ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు బాధపడి వాళ్ళు మానసిక క్షోభకు తీసుకెళ్ళి అట్లాంటి పనులు మీరు చేయకండి. చేయరు కదా? ఎవరు డ్రగ్స్ తీసుకోరు కదా? చేయొద్దండి. డ్రగ్స్ తీసుకొని అంటున్నాను, ఎంకరేజ్ చేయకండి. డ్రగ్స్ తీసుకొని మీ దగ్గరికి ఎవరిని వచ్చినా కానీ వాళ్ళని పోలీసులు పట్టిస్తే నేను వాళ్ళకి 10,000 ఇస్తా. డ్రగ్స్ అమ్ముతో పట్టిస్తే 10,000 ఇస్తా. 10,000 కాదు, 20,000 ఇస్తా. 20,000 ఇస్తా డ్రగ్స్ అందరూ పట్టిస్తే. కాబట్టి ఎవరు డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. మీ అందరితో కలిసి భోజనం చేద్దాం ఇప్పుడు. కాబట్టి ఏ అవసరం ఉన్నా భాస్కర్ ఉన్నాడు, టెన్షన్ పడకండి. కాబట్టి కొంచెం లేట్ అయింది, ఏం కాదు. ఒకరోజు లేట్ అయితే ఏం కాదు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క ఇంకా మిగతా స్టూడెంట్ చాలామంది రాలేదు. ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరికీ చెప్పండి నా మాటగా. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, రావడానికి ఏ ఇబ్బంది ఉన్నా మీ అధ్యాపకులతో చెప్పండి. ఆ సమస్య నేను సాల్వ్ చేస్తా. బస్ పాస్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. రావడానికి కష్టమైతే మీకు చెప్పండి, సైకిల్ కావాలని ఇద్దాం మనం. వాళ్ళు సైకిల్ మీద వస్తాయంటే సైకిల్ కూడా పంపిస్తాం మీకు. మరి దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు ఉంది, బస్సు లేదు, వాళ్ళు సైకిల్ కావాలంటే చెప్పండి, అట్లాంటివి కూడా పంపిస్తా. చెప్తాముడు చెప్పినా కదా. ఎవరన్నా మాట్లాడాలా ఇవన్నీ చెప్పినాక? ఒక మైక్ పంపిస్తా. అయితే ఎంసెట్ అండ్ మీకు బీటెక్ సంబంధించిన ఆల్ కోచింగ్స్, నాట్ ఓన్లీ ఎంసెట్, నీట్ అని కాకుండా అన్నీ మన చౌటుప్పల్లో మనం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. దానికి సపరేట్ ఒక ప్లేస్ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ ల్యాబ్, అన్ని ఆల్ సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని కోర్సులు మీకు C++, జావా, వాట్ ఎవర్ ఏఐకి సంబంధించినవి కూడా అన్నీ మన సంస్థల్లో మీకు ఓపెన్ చేసి చేపిస్తాం. అది చెప్పండి. Good afternoon all, my dear lecturers and students, principal sir, ELV Foundation, Bhaskar sir gariki. Good afternoon all lecturers and students. I want the request sir, computers and మళ్ళీ రీఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నాను సార్. కలిసికి వాష్రూమ్స్ ఇబ్బంది అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మ, చేద్దాం. అది ఆ పని ఏముందో చదివి అది చూడు, అది ఏం కావాలో మనం చేద్దాము. కంప్యూటర్ ల్యాబ్ లేదా మన దగ్గర? కంప్యూటర్ ల్యాబ్ ఉంది కానీ దానికి రూమ్ లేదు సార్. ల్యాబ్ ఉంది అంటే కంప్యూటర్స్ ఉన్నాయి, ఒక డోనర్ ఇచ్చినారు, కంప్యూటర్స్ ఉన్నాయి, ఆపరేట్ చేసుకోవడానికి రూమ్స్ లేవు. సరే రూమ్ వేపిద్దాంలే. మరి దానికి రూమ్ వేపిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. చెప్తాను, కూర్చోండి సార్. ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను పెద్దగా ఏం లేదు కానీ అన్న ఇందాక చెప్పిండు, మీరు ఈ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ కొడితే ఖచ్చితంగా మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పిండు. అన్న ఒకసారి మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు. ఆ మాట అందరు చపాట్లు కొట్టాడు. అన్న ఒక్కసారి చెప్పిండంటే అది ఖచ్చితంగా చేస్తాడు ఆ మాట. ఎందుకంటే నేను అన్న ఇన్స్టా ఫాలో అవుతా, యూట్యూబ్ ఫాలో అవుతా, అన్నీ ఏది ఉంటే అది నేను ఫాలో అవుతా. అన్న గురించి తెలుసుకొని ఈరోజు నేను ఈ స్టేజ్ మీదకి వచ్చడం జరిగింది. అంతకంటే పెద్ద ఇంకో చెప్పడం జరిగింది. అన్న ఇందాక ఒక చిన్న విషయం చెప్పిండు. మన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నాడు, ఛాయ్ వారు అన్నాడు, ఛాయ్ అమ్ముకొని ఏదో పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయాడు. అదే అదే స్టేజ్కి పోతే మనం ఇంకెంత లెవెల్ పోవాలి మీరు ఆలోచించండి. ఒక్క విషయం ఖచ్చితంగా ఈ విషయం మీరు ఆలోచించండి. అన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్ యూ తమ్ముడు. నేను అన్నా కదా ఒక్కడు చాలు నాకు ఇంతమందిలో. కాబట్టి
ఒక్కరే అందరం వెళ్దాం కదా, కాబట్టి అందరం ప్రయత్నం చేద్దాము. ఎంజాయ్ చేయండి. కావాలంటే మీ సార్లని ఇబ్బంది పెట్టండి, తన్నులు తినండి, ప్రాబ్లం ఏం లేదు. మేము కూడా మా సార్ల దగ్గర తన్నులు తినలేమే ఇటు వరకు వచ్చినామంటే. కాబట్టి మా అధ్యాపకులకు కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణ, వాళ్ళు నేర్పిన పాఠాల వల్లనే ఈరోజు మీ అందరితో మాట్లాడగలుగుతున్నాం. అప్పట్లో చిన్నప్పట్లో వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కించారు కాబట్టే మీతో ఇంత ఫ్రీగా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవ్రీ ఇయర్ మంచి స్పోర్ట్స్ కూడా నిర్వహించండి సార్. దానికి కావాల్సిన విన్నర్స్ కావాల్సిన బహుమతులు పంపిస్తాము. ఒక రూమ్ కూడా కట్టుకుందాం కంప్యూటర్ ల్యాబ్కి ఒక రూమ్ కట్టుకుందాం. మంచిగా కంప్యూటర్ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎట్లా ల్యాబ్ ఉంది కాబట్టి రూమ్ది ఇమీడియట్లీ ప్లాన్ చేయండి. సాధ్యమా నువ్వే చూసుకోవాలి. మీకు అన్నిటికీ మర్చిపోయిన అసలు తమ్ముళ్ళు మర్చిపోయిన ఈరోజు నేను నరేష్, మహేష్, మన ప్రవీణ్ చారి, వీళ్ళు ముగ్గురే అన్నీ చేసి. తమ్ముడు కొంచెం ముందు రండి. అందరికీ థ్యాంక్స్ చెప్పండి అందరు. కాబట్టి ఈ అన్నలు కూడా ఉంటారు మీతో పాటు, మళ్ళీ సర్పంచులు కూడా ఉన్నారు. ఎందుకంటే మండలం కళాశాల కదా, సర్పంచ్ సార్లు కొత్త సర్పంచులు ఉన్నారు. మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేనేం రాను, కొబ్బరికాయ కొట్టడానికి పని స్టార్ట్ చేద్దాం. కొబ్బరికాయ కొట్టడం కోసం ఒకసారి దానికి ఏమవుతుంది ఓపెనింగ్ వద్దాం. అర్థమైందా? ఇప్పుడు ఎవరున్నారు మీకు? అంతే చాలుగా. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్.